హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే స్వప్నకి ఇక సీతారామయ్య అయితే అబిడ్స్లో ఉన్న తన కొన్ని ఆస్తులను అయితే తీసుకొని వచ్చి, ఇదిగో అమ్మ స్వప్న, నువ్వు కడుపుతో ఉన్న పిల్లవి, నువ్వు కష్టపడద్దు, హాయిగా కూర్చొని నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, నువ్వెక్కడికి కష్టపడడానికి వీల్లేదు. నీ కడుపులో ఉన్న బిడ్డకి శ్రీరామ రక్షగా నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా నీ బిడ్డకి ఇదిగో నేను నా వైపు నుంచి కానుక, ఈ కానుకతో ఇక ఆ షాపుల మీద వస్తున్న డబ్బంతా కూడా ఇక నీ బిడ్డ పేరున వేస్తావో, ఇంకా నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉండాలి అని చెప్పి అందజేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు కూడా ఈ ఆస్తిని అమ్మడానికి వీల్లేదు స్వప్న అని చెప్పి ఇక అందరూ కూడా హాల్లో ఉండగా ఇందిరాదేవి సీతారామయ్య వచ్చి స్వప్నకి పత్రాలు అందజేస్తారు. ఇక అక్కడున్న అనామిక దానలక్ష్మికి అయితే ఇద్దరు కూడా ఉడికిపోతూ ఇక వెంటనే అలా ఎలా ఇస్తారు, ఇక ఈ ఇంటికి వారసురాలా ఏంటి, ఏమన్నా స్వప్నకు పుట్టే బిడ్డ ఏమన్నా వారసుడా, ఇక రుద్రాని వేరొక రక్తం, అలాంటిది రుద్రాని కోడలికి ఎలా ఇస్తారు అని చెప్పి నిలదీస్తే ఇక అక్కడే ఉన్న ప్రకాశం అలాగే సుభాష్ అందరూ కూడా రుద్రాని ఎలా వేరవుతుంది, రుద్రాని ఈ ఇంటికి ఆడపడుచు, అయినా నాన్నగారి నిర్ణయానికే ధిక్కరిస్తావా నువ్వు అని చెప్పి ఇక ప్రకాశం అయితే తిడతాడు. ఇక దానలక్ష్మి అయితే ఇక సైలెంట్ అయిపోతూ ఉంటే అనామిక గొంతు లేస్తుంది. అనామిక గొంతుకి ఇక జవాబుగా, నువ్వు మొన్నగాక మొన్నొచ్చావు, నా తల్లి కంటే నువ్వు ఎక్కువ కాదు, మా అమ్మనే నోరు మూసుకొని లోపలికి వెళ్ళిపోతే నువ్వేంటి ఆస్తుల కోసం అంతస్తుల కోసం మాట్లాడుతున్నావు, అసలు నువ్వెంత, నీ అనుభవం ఎంత, వెళ్ళి మర్యాదగా లోపలికి అని చెప్పి కళ్యాణ్ అయితే అనామిక నోరు మూయిస్తాడు. ఇక అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోగానే స్వప్న అయితే చాలా సంతోషపడుతుంది. తాతగారు అని చెప్పి కాళ్ళకు నమస్కారం చేసి ఇక చాలా థ్యాంక్స్ తాతగారు, నా కడుపులో ఉన్న బిడ్డ గురించి మీరు ఆలోచించారు అని చెప్పి అనగానే, చూడమ్మ స్వప్న, నువ్వు ఎప్పుడు కూడా కష్టపడే మనస్తత్వం కలదానివని నేను అర్థం చేసుకున్నాను. నీకు ఇచ్చిన ఆస్తిని నువ్వు నిలబెట్టుకొని దీన్ని ఇంకా 4 గింతలు చేసుకొని నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉండండి అని చెప్పడంతో ఇక అక్కడి నుంచి స్వప్న అయితే ఆనందంగా వెళ్ళిపోతుంది. ఇక రుద్రాని అలాగే ఇక రాహుల్ ఇద్దరు కూడా ఇదేంటి మొన్నగాక మొన్న వచ్చిన స్వప్న చేతిలో హ్యాపీగా ఇక ఆస్తిపత్రాలని పెట్టేశారు. ఇక ఆస్తిపత్రాలను పెట్టారు కాబట్టి ఇది ఇంకా భూమి మీద అందు, ఎక్కడో పైన ఉంటుంది, ఇక మన ఇద్దరిని పాతాళం కేసి తొక్కేస్తుందిరా రాహుల్ అని చెప్పి అంటుంది రుద్రాణి. పోనీలే మమ్మీ, ఎంతైనా కూడా స్వప్నకేగా ఇచ్చారు, స్వప్న కడుపులో ఉన్న బిడ్డకి ఎంత కాదనుకున్నా నేనే కదా తండ్రిని అనగానే, ఏంట్రా కొంచెం మెల్లగా నీ పెళ్ళం వైపు వెళ్ళిపోతున్నావు, నువ్వు కోటీశ్వరుడు అవ్వాలని నీ మనసులో లేదా, ఎంతసేపు కూడా ఇక ఏందో కొంచెం డబ్బు కనబడేసరికి పెళ్ళం వైపు వెళ్ళిపోతున్నావా అనగానే, అయ్యో అలా కాదు మమ్మీ, నేననేది ఎంతైనా కూడా స్వప్నకేగా వచ్చింది, అది ఎవరు బయటకు వెళ్ళిపోలేదు కదా అని చెప్పి అంటున్నా. కానీ నాకు ఇందులో మధ్యలో అర్థం కానిది ఏంటంటే, దానలక్ష్మి అత్తయ్య మన మీద ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే అంత కరెక్ట్గా అందరూ కూడా మనల్ని ఇంటి వాళ్ళ కింద లెక్క వేసుకున్నా కూడా ఇక ఎప్పుడు కూడా నన్ను ఇంటివాడిగా లెక్క వేయలేదని అనుకుంటా. అందుగురించే ఇక స్వప్నకి ఆస్తి పత్రాలు అందజేస్తుంటే ఇంట్లో నువ్వు అసలు ఈ ఇంటికి చెందిన దానివే కాదని ఎలా మాట్లాడతారు మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణితో అంటూ ఉంటాడు. అవునరా రాహుల్, అది నాకు కూడా అనిపిస్తుంది. నా మనసుకి ఎంత కోపం వచ్చిందో, నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో నీకేం తెలుసు, దానలక్ష్మి మనసులో ఉన్నదంతా ఎలా బయటపెట్టిందో. అసలు నమ్మక ద్రోహి, తనతో పాటు నేను ఉంటే నా సలహాలన్నీ కూడా తీసుకొని ఇక అత్త కోడలు ఇద్దరు కూడా ఈ ఆస్తిని వాళ్ళకే చెందాలని ఇక పట్టుబట్టుకుని కూర్చున్నట్టున్నారు. అందుకే ఇక వెంటనే కూడా రుద్రాని ఈ ఇంటికి రక్తం కాదు, ఈ ఇంటికి అసలు ఆడబడిచే కాదు అన్నట్టు మాట్లాడింది. ఇక నుంచి చూపిస్తాను ఈ అనామికకి అలాగే దానలక్ష్మికి నా పవర్ ఏంటో. ఇప్పుడు కొంతకాలం నుంచి ఏదో పక్కన ఉన్నాను కానీ అసలు నా సంగతి వాళ్ళకి ఇంకా తెలియదు. ఈ రుద్రాని దేనికైనా సాహసిస్తుందని అని చెప్పి ఇక రుద్రాని విశ్వరూపం చూపించడానికి ఇక మాట్లాడుతూ ఉంటుంది. కళ్యాణ్ అయితే ఇక
కవిత్వాలను తీసుకొని ఇక అక్కడి నుంచి బయటపడతాడు. బయటకు వెళ్ళిన వెంటనే కూడా అప్పు కనిపిస్తుంది. అప్పు కూడా తన పనిలో తను బిజీగా ఉండడం వల్ల ఇక తను వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చూస్తాడు. చూసి బ్రో అని చెప్పి పిలవగానే, ఏంటి కవి, ఏంటి పొద్దున్నే నువ్వేంటి ఇక్కడ అనగానే, ఏమీ లేదు బ్రో, మనసు ప్రశాంతంగా లేదు, అందుకే వచ్చాను ఇటువైపు. నువ్వు ఇక్కడ వాకింగ్ చేస్తావని నాకు తెలియదు బ్రో అనగానే, అయ్యో కవి, నేను ఇక్కడే రోజు వాకింగ్ చేస్తాను, ఎంతైనా పోలీస్ ట్రైనింగ్ అంటేనే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి కదా, అందుకే అని చెప్పి అనగానే, ఏమైంది నువ్వు ట్రై చేస్తున్నావు కదా, ఎక్కడైనా నీ కవిత్వాల్ని అచ్చు వేసే ప్రయత్నం చేసావా లేదా అని చెప్పి అప్పు అడగగానే, అదే పనిలో ఉన్నాను బ్రో, కానీ ఎక్కడ కూడా నా కవిత్వాలకి మంచి పేరైతే ఉంది, కానీ వాళ్ళంతలో వాళ్ళు ఇవి ఎప్పుడో పాతకాలం కవిత్వాలు కవులు అని చెప్పి ఉండేవి, ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది అని చెప్పి నా కవిత్వాల్ని ఎవరూ అచ్చు వేసుకోవట్లేదు అని చెప్పి బాధతో అంటాడు ఇక కళ్యాణ్. నువ్వేమీ బాధపడద్దు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎవరైతే నీ కవిత్వాల్ని అచ్చు వేసుకోమన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా నీకు పిలిచి నీ కవిత్వాలే మాకు కావాలి అనుకున్న రోజు వస్తుంది రాబాయ్, చూడు అని చెప్పి ఇక కళ్యాణ్కి ధైర్యం చెప్తుంది అప్పు. ఇక అప్పు అలా మాట్లాడుతుంటే కళ్యాణ్కైతే లోపల చాలా సంతోషంగా ధైర్యంగా అనిపిస్తుంది. ఇక బ్రో, నేను ఎన్నోసార్లు ఇక కావ్య వదిన విషయంలో కానీ ఇంకా వేరే విషయం స్వప్న విషయంలో కానీ ఇద్దరం కలిసికట్టుగా ఉంటూ వాళ్ళిద్దరు కాపురాలని నిలబెట్టే ప్రయత్నం చాలాసార్లు చేశాం. ఇప్పుడు అప్పు సహాయం తీసుకొని నా కాపురాన్ని కూడా చక్కదిద్దుకోవాలని ఉంది, కానీ అప్పుని అడగాలంటే ఒక రకంగా ఉంది అని చెప్పి ఇక అడగలేక బ్రో, నువ్వు నాకు ఒక చిన్న సాయం చేస్తావా బ్రో అని చెప్పి అడుగుతాడు. ఆ మాటకి వెంటనే, అదేంటి అలా అడుగుతున్నావు, ఖచ్చితంగా చేస్తాంతి, ఏంటో చెప్పు అని చెప్పి అనగానే, బ్రో, నువ్వు నాతో చనువుగా ఉన్నట్టు, నువ్వు నాతో చాలా ఫ్రీగా ఉన్నట్టు, ఒక 2-3 నెలలు నాతో ఇక చాలా క్లోజ్గా ఉన్నట్టు నటిస్తావా బ్రో అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ తింటుంది అప్పు. ఏందిరామై, ఏం మాట్లాడుతున్నావు, నేను నీతో క్లోజ్గా ఉన్నట్టు నటించడం ఏంది, అసలు ఏంటి, నీకేం కావాలి అనగానే ఇక వెంటనే కూడా చాలా బాధపడుతూ చెప్తాడు ఇక కళ్యాణ్. నీకు తెలుసు కదా బ్రో, నేను ఇక అనామికని ఎంత సిన్సియర్గా ప్రేమించానో, తన ప్రేమ గురించి నేను ఇక ఎంతో ప్రేమించినా నిన్ను కూడా నేను గుర్తించలేదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని కూడా నాకు తెలియదు, అంతా కూడా ఇక అనామిక మాయలోనే ఉన్నాను, చివరాఖరికి అనామికని పెళ్లి చేసుకున్నాను, అయినా కూడా ఇప్పుడు నాకు అనామిక పెద్ద సమస్యగా తయారైంది, నా కవిత్వాలనే కాదు నన్ను కూడా దూరం పెట్టేసింది, ఇక ఆ అనామికని ఏ రకంగా మార్చాలో నాకు అర్థం కావట్లేదు, నా గురించి ఇంట్లో వాళ్ళందరూ అమ్మ నాన్న ఇద్దరు బాధపడుతున్నారు అని చెప్పి ఇక మొత్తం విషయాన్నంతా అప్పుకి చెప్తాడు. మరి నేను నీతో క్లోజ్గా ఉంటే నీ సమస్య ఎలా తీరుతుంది రాబాయ్, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అంటే బ్రో, నువ్వు నాతో క్లోజ్గా ఉంటే చాలు, ఇక తర్వాత విషయం తర్వాత, ఖచ్చితంగా అనామిక నా దగ్గరకు వస్తుంది, అప్పుడు అనామికలో ఉన్న ప్రేమని నేను చూస్తాను, తనని మంచిగా మార్చాలని ఉంది బ్రో, తన మనసు మంచిదే, కానీ ఈ మధ్య ఎందుకు ఇలా మారిపోయిందో నాకు తెలియదు, తనంతా కూడా డబ్బు మీదే మనసు పెట్టి నన్ను పక్కన పెట్టేసింది, నా కవిత్వాల్ని పక్కకి విసిరేసింది, అలాంటి అనామికకి బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాను బ్రో, ఖచ్చితంగా నీ సహాయంతో, అది కూడా అనగానే ఇక ఆలోచన చేస్తుంది అప్పు. ఏంటి బ్రో, ఏం ఆలోచిస్తున్నావు, ఇందులో నీకేమన్నా ప్రాబ్లం వస్తుందనా అనగానే, చల్ తీరా బాయ్, నాకెందుకు ప్రాబ్లం వస్తుంది, నేను నీకు సహాయం చేయడానికి ఒప్పుకుంటున్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని నాకు తెలుసు, అయినా ఒక ఫ్రెండ్ గురించి ఒక దోస్తానా గురించి ఈ మాత్రం హెల్ప్ చేయలేనా ఏంటి, అలా అయితే ఎన్నిసార్లు నువ్వు నాకు ఎన్ని రకాలుగా హెల్ప్ చేయలేదు, ఈ ఒంటిలో మెరిసిలే బ్లడ్ నీదివిరా బాయ్, ఆ మాత్రం దానికి నేనెందుకు భయపడతాను, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను, అనామిక కుళ్ళుకుపోయి కుసించిపోయి దెబ్బకి నీ దారిలోకి వచ్చేలాగా చేస్తాను అని చెప్పి మాట ఇస్తుంది ఇక అప్పు మాటలని భరోసాగా తీసుకుని కళ్యాణ్ అయితే చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన కళ్యాణ్ చూసి అనామిక అయితే ఒకటే డ్రామాలు స్టార్ట్ చేస్తుంది. వాళ్ళమ్మ కళ్యాణ్ దగ్గర చాలా మంచిగా ప్రేమగా ఉండమన్న విషయాన్ని ఇక ప్రూవ్ చేసుకోవాలని వెంటనే, కవిగారు మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను తినండి అనగానే, ఇదేంటి కొత్తగా బెడ్రూమ్లోకి తీసుకొని వచ్చావు, నేను తినే మూడ్లో లేను అని చెప్పి చాలా విసుగ్గా కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు. ఇదేంటిది, కళ్యాణ్కి
ఇష్టమైందన్న కూడా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాడు. ఈ కళ్యాణ్ని వెనకపడి బ్రతిమలాడుకోవాలా నేను అని చెప్పి ఇక వెంటనే కూడా ఏమైంది కవి గారు, ఎందుకు అలా ఉన్నారు? కాస్త మీకు తలకి ఏమన్నా బాంబు రాయమంటారా? ఎందుకు మీకు నన్ను చూస్తే మీకు అంత కోపంగా ఉంది? నేను ఏం తప్పు చేశాను చెప్పు మహాప్రభో అని చెప్పి కావాలని చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలన్నీ కూడా పక్కన పడేసి కళ్యాణ్ అయితే ఇక వెంటనే అప్పుకి చిన్నగా మెసేజ్ చేస్తాడు. అప్పు ఇక వెంటనే అంటే అనామిక పక్కనే ఉందన్నమాట. ఖచ్చితంగా అనామికకి బుద్ధి చెప్పాలి, కళ్యాణ్ని బాధ పెడుతుంది అని చెప్పి ఇక అప్పు అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి చెప్పు కళ్యాణ్ ఏంటి అనగానే, నేను ఏమన్నా నువ్వు ఇక అవతల నుంచి రియాక్షన్ వేరేగా మాట్లాడుతూ ఉండు, నేను నచ్చినట్టు నేను మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి అనగానే, సరే బ్రో సరే చెప్పు అనగానే వెంటనే ఇక బ్రో ఏం చేస్తున్నా బ్రో, నీతో మాట్లాడుతూ ఉంటే అసలు టైమే తెలియదు బ్రో, ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా చాలా మంచిదానివి, నువ్వు నా జీవితంలో దొరికిన బంగారానివి బ్రో అని చెప్పి అంటాడు. ఇక మాటలు విన్న అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కళ్యాణ్ ఏంటి బ్రో అంటున్నాడు, కొంప తీసి అప్పుతో మాట్లాడుతున్నాడా అని చెప్పి దొంగచాటుగా వింటూ ఉంటే, చెప్పు బ్రో ఏంటి బ్రో, నా లైఫ్లో ఇక కొత్త మలుపు తిరగబోతుందా? ఏం చేయాలనుకుంటున్నావు? అంటే నువ్వు నా లైఫ్లోకి ఇన్నాళ్ళలాగా మళ్ళీ వచ్చేస్తున్నావా బ్రో? సరే బ్రో నువ్వు ఎప్పుడు వస్తానావా అని చెప్పి వెయిట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక మన ఇద్దరం కలిసి ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. నువ్వు నా కోసం మనం ఎప్పుడు వెయిట్ చేసే ప్లేస్లో ఉండు, నేను వస్తాను. మన ఇద్దరం కలిసి చక్కగా హోటల్కి వెళ్ళి మంచి భోజనం చేసి అట్నుంచటే సినిమాకి వెళ్దాం అని చెప్పి ఇక కావాలని రెచ్చగొట్టినట్టు అనామిక వింటుందని తెలుసుకొని ఇక కళ్యాణ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలకి అనామిక రగిలిపోతుంది. ఫోన్ పెట్టేస్తాడు ఇక కళ్యాణ్. వెంటనే కూడా ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అనగానే, చెవులు నీకు వినిపించట్లేదా? నువ్వు నా పక్కనే వింటున్నావు కదా నక్కి. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? అప్పుతో మాట్లాడుతున్నాను అనగానే, ఏంటి అప్పుతో మాట్లాడుతున్నారా? అయినా మళ్ళీ అప్పుతో మాట్లాడడం ఏంటి? నాకు ఇష్టం లేదని తెలుసు కూడా అనగానే, నా ఇష్టాలకి నీకేమైనా విలువ ఉందా? మరి అలాంటప్పుడు నీ ఇష్టాన్ని నేను ఎలా అనుకూలిస్తాను? అయినా అప్పు నా ఫ్రెండు, అప్పుని నన్ను విడదీసేది ఎవరికీ లేదో హక్కు, ముఖ్యంగా నీకు ముందు నుంచే తెలుసు అప్పుకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని. అలాంటప్పుడు నువ్వెందుకు నన్ను ఆంక్షలు పెడుతున్నావు? నీకు నచ్చినట్టు నువ్వుండు అనామిక, నీ జోలికి కూడా రావట్లేదు కదా. నేను ఇక ఆస్తిలోను అలాగే ఇక రాజన్నయ్యలాగా పై లెవెల్లో ఉంటే తప్పించి నీ చెయ్యి కూడా పట్టుకోవడానికి వీల్లేదన్నావు కదా. అలాంటప్పుడు నీ స్థానం దాటి నువ్వు రావద్దు, నువ్వు గిరిగీసుకొని మూల కూర్చో, నేనే ఎప్పుడోకప్పుడు నీ విలువ తెలుసుకొని వస్తాను సరేనా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే పిచ్చిగా కోటింగ్ ఇస్తాడు. ఇక ఆ కోటింగ్కి దెబ్బకి ఫ్యూజర్ ఎగిరిపోతే అనామికకి, ఏంటి ఎప్పుడు చూసినా కళ్యాణ్ చాలా మెత్తగా సున్నితంగా మాట్లాడే కళ్యాణ్ ఏంటి ఇంత ఘోరంగా మాట్లాడాడు? అంటే నిజంగానే నన్ను వదిలేస్తున్నాడా ఏంటి? లేదంటే అప్పు ప్రేమని అర్థం చేసుకొని అప్పుని మళ్ళా రెండో పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడా ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నా వేళతో నేనే కన్ను పొడుచుకునేలా చేసుకున్నానా ఏంటి కొంపతీసి అని చెప్పి ఇక అనామిక బెంబేలెత్తిపోతుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఇక టిఫిన్ చేయరా నాన్న అని చెప్పి దానలక్ష్మి అడగగానే, లేదమ్మా నేను బయట చేస్తాను టిఫిన్, ఈరోజు నేను నా ఫ్రెండ్తో చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే అనామిక అయితే, అసలు ఏమనుకుంటున్నారు ఈయన, నన్ను పక్కన పడేసి ఇక అప్పుతో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా? అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పి ఇక ఒకటే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ మమ్మీ ఫోన్ చేసేసరికి, చెప్పు మమ్మీ చెప్పు అనగానే, ఎందుకే గొంతు అలా ఉంది ఎందుకు అనగానే, నువ్వు చెప్పినట్టే మీ అల్లుడు చుట్టూ తిరుగుతూ ఉంటే నన్ను పక్కకు నెట్టేసి ఆ అప్పు చుట్టూ తిరుగుతున్నాడు, ఏం చేయమంటావు అనగానే, ఏం మాట్లాడుతున్నావు? అప్పుతో మళ్ళీ అల్లుడు గారు మాట్లాడుతున్నారా అనగానే, అవును మమ్మీ, ఇప్పుడు కూడా అప్పుతో ఇక నువ్వు నా బంగారానివి, నువ్వు నా లైఫ్లో దొరికిన వజ్రానివి అని చెప్పి దాన్ని పొగుడుతూ ఉన్నారు. దాంతో లంచ్ చేయడానికి బయటకు వెళ్ళారు అనగానే, ఏంటి బేబీ నువ్వు చెప్పేదంతా నిజమా? ఏం చేయకూడదు అనుకున్నామో ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఎప్పుడైనా మగవాడిని మన చేతి నుంచి వదిలేయకూడదు, వదిలేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది.
ఖచ్చితంగా నువ్వు ఇక ఒక 2 మెట్లు దిగన్నా సరే కళ్యాణ్తో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ దాన్ని చేసుకోకపోతే చేయి జారిపోతాడు. అప్పుడు మనం అనుకున్న ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇక నిన్ను నమ్ముకొని నాన్నగారు ఎన్నో అప్పులు చేశారు. ఆ అప్పులన్నీ తీరిపోయి ఇక నువ్వు అలాగే అల్లుడు గారు ఆస్తి పత్రాలతో ఇంటికి వస్తారని మేము ఎంతగానో ఎదురు చూస్తుంటే ఏంటి బేబీ ఇక నువ్వు అక్కడ లేయడానికి నిన్ను ఇంట్లో కనీసం స్థానం కూడా లేనట్టు చేసుకుంటున్నావేంటి బేబీ అని చెప్పి ఇక అనామిక వాళ్ళ అమ్మ కూడా డిసప్పాయింట్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక కావ్య వాళ్ళ బావ ఇద్దరిని చూసి అంతరాత్మ నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టరా లేదంటే ఎగరేసుకొని వెళ్ళిపోతాడు వాళ్ళ బావ అని చెప్పి అంతరాత్మ చెప్పేసరికి రాజు అయితే ఒక్కసారిగా అంతరాత్మకి కోటింగ్ ఇస్తాడు. ఏంటి స్వరాజ్ని నువ్వు నన్నే అంటున్నావా? ఎగరేసుకొని వెళ్ళిపోవడం ఏంటి? వాళ్ళిద్దరికీ నేను రివర్స్ గేమ్ డ్రామా స్టార్ట్ చేస్తాను. వాళ్ళిద్దరు కూడా నన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి అంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే ఆ కళావతి మొహం చూస్తే తెలియట్లేదా కావాలని నన్ను ఏడిపిస్తున్నట్టుగా నటిస్తుందని నేను వెంటనే పట్టేశా. ఇక సైగ చేసి మరీ వాళ్ళ బావని ఇక నేనున్నానని చూపిస్తుంది. అంటే అర్థం ఏంటి? నేను ఎక్కడుంటే అక్కడ కావాలని ఇక నన్ను ఇద్దరు కలిసి వెర్రిపప్పని చేస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరినీ నేనే ఒక ఆట ఆడుకుంటాను. అమ్మ ఈ రాజుని మోసం చేస్తారా? మీ మనసులో ఎలాంటి కల్మషాలు లేవని నాకు బాగా అర్థమైంది. కానీ నా దగ్గర కావాలని బుజ్జి ఇక బావా అని చెప్పి రాగాలు తీసుకుంటూ మాట్లాడతారా అని చెప్పి వెంటనే కూడా రాజు అయితే రివర్స్ గేమ్ డ్రామాని స్టార్ట్ చేస్తాడు. ఇక వెంటనే తమ్ముడన్నయ్య ఎప్పుడొచ్చావు తమ్ముడన్నయ్య? నీ గురించి ఇక మీ బుజ్జి ఎంత ఫీల్ అయిందో ఏ కళావతి పాపం చూసి చూసి కళ్ళు చూసావా ఎలా అయిపోయినాయో మీ బుజ్జివి అని చెప్పి అనగానే కావ్య ఒక్కసారిగా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఈయన అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇదిగో తమ్ముడన్నయ్య నీకు నేను ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నువ్వు అలాగే ఇక మీ బుజ్జి ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారో షికార్కి వెళ్తారో పబ్బుకి వెళ్తారో పార్టీలకి వెళ్తారో మీ ఇష్టం. హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి. ఎందుకంటే మళ్ళా రాదు ఈ అవకాశం. నువ్వు మళ్ళా ఇక 2-3 రోజుల్లో ఫారెన్ వెళ్ళిపోతావు. అప్పుడు మీ బుజ్జిని ఎవరు తీసుకెళ్తారు? ఇక ఈ విషయాలన్నీ మెమరీ వేసుకొని ఎంజాయ్గా ఉంటుంది. నువ్వు ఫారెన్ వెళ్ళినా మీ బుజ్జికి కూడా నీతో పాటు చిన్నప్పుడు ఇవన్నీ జ్ఞాపకాలన్నీ చెప్పుకోవడానికి ఇక మంచి టైం సరిపోతుంది. మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక కావ్య వాళ్ళ బావ మొహం మాడిపోతుంది. ఏంటి ఈ రకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటే కావ్యకి ఏడుపు ఒక్కటే తక్కువ అవుతుంది. ఏంటి నేను డ్రామా చేసి ఈయన మనసులో ప్రేమని బయట పెట్టాలనుకుంటే ఈయనేంటి ప్లాన్ అంతా రివర్స్ చేసేలాగా మాట్లాడుతున్నారు. బావని నాకు ఇచ్చి బయటికి పంపిస్తానంటున్నారేంటి అని వెంటనే అంటూ ఉంటే ఏంటి ఆలోచిస్తున్నావు తమ్ముడన్నయ్య? కారు గురించేనా? కారు స్వయంగా నా కారు తీసుకొని వెళ్ళండి. అసలు ఇక నీ ఇష్టం. ఎత్తుకొని తీసుకొని వెళ్తావో ఇక కారులో తీసుకొని వెళ్తావో వాళ్ళని తీసుకొని వెళ్తావో నీ ఇష్టం, నీ మరదలు. నా పర్మిషన్ ఇచ్చేస్తున్నాను. వెళ్ళు కళావతి. మీ బావతో చట్టా పట్టాలు వేసుకొని ఒక పాట ఉంటుంది కదా బావ పన్నీరు, ఆ పాట పాడుకుంటూ ఎంజాయ్ చేయండి. నేనైతే మీ జోలికి కూడా రాను సరేనా అని చెప్పి ఇద్దరికీ కూడా దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు రాజ్. ఇక వెంటనే కళావతికి అయితే ఏమీ అర్థం కాదు. అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి మా బావ గురించి? కావాలని నిజంగా మా ప్లాన్ తెలిసిపోయి రివర్స్ గేమ్ డ్రామా స్టార్ట్ చేశారా ఏంటి? ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ప్లాన్ వేసిందే ఇక అమ్మమ్మగారికి ఈ విషయం చెప్పి అసలు దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసుకోవాలి, లేదంటే చిక్కుల్లో పడిపోతాం అని చెప్పి కావ్య వెంటనే కూడా ఇక సరేనండి మీకంతా ముచ్చటగా ఉంటే నేనెందుకు కాదంటాను, ఖచ్చితంగా నేను మా బావ షికారుకి వెళ్తాంలేండి అని చెప్పి ఇక వెంటనే కీస్ తీసుకుంటుంది. రాజు అయితే ఇదేంటిది, నేను వీళ్ళని కావాలని విడగొట్టాలని ఇక వీళ్ళ మనసులో ఇద్దరికి భయం రేపాలని నేను ఈ రివర్స్ గేమ్ డ్రామా స్టార్ట్ చేస్తే నా చేతిలో తాళాలు తీసుకుందేంటి అని చెప్పి రాజ్ అలానే చూస్తూ ఉంటాడు. ఇప్పుడే వస్తానండి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక కావ్య అయితే ఇందిరాదేవి దగ్గరికి వస్తుంది. ఇక అమ్మమ్మ నాకైతే చాలా భయంగా ఉంది. మీ మనవడు గారికి మన డ్రామా ఏమన్నా తెలిసిందా ఏమో అని చెప్పి కొంచెం అనుమానంగా ఉంది అనగానే ఏంటి వాడు బొంద తెలిసేది, వాడు కావాలని నిన్ను అలాగే ఇక మీ బావని ఇద్దరిని దగ్గర చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇద్దరు దూరం అయిపోతారని ఒక చిన్న ప్లాన్ వేశాడు అంతే. లేదంటే వాడికంత సీన్ లేదు. వాడి మనసు నిండా కూడా నువ్వు ఉన్నావు కావ్య.
ఇక నువ్వు లేకపోతే వాడు లేడు, కావాలని ఇక మీ ఇద్దరిని రెచ్చగొట్టి అట్లా కావాలనే మాట్లాడుతున్నాడు అని అనగానే, అలా ఎందుకు మాట్లాడతారు అమ్మమ్మ? నేను ఆయన ఇద్దరం కావాలని బావతో పాటు నన్ను బయటకు పంపిస్తే ఇక ఆయన మనసులో ఈగో ఉందని, ఇక వాళ్ళు జెల్సీ ఫీల్ అవ్వట్లేదని అర్థమవుతుంది. అలాంటప్పుడు ఇక నేను ఆయనకి అవసరం లేదనే కదా అనగానే, అలా ఎందుకు అనుకుంటావు? కావాలని మీ ఇద్దరిని ఇక ప్లాన్ ప్రకారం బయటికి పంపించి మీ ఇద్దరిని ఇక దూరంగా చూసి ఏం చెయ్యాలి ఏంటి అన్నది తెలుసుకుందామని అనుకోవచ్చు కదా. మీ బావ మనసులో అసలు నీ మీద ప్రేమ ఉందో లేదో అని కనిపెట్టడానికే ఈ ప్లాన్ వేశాడేమో అనుకోవచ్చు కదా అనగానే, అది నిజమే, కానీ నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, నువ్వు ఏమి ఆలోచించకుండా కీస్ తీసుకొని ఇక మీ బావతో పాటు బయటకు వెళ్తానని నువ్వు కూడా సంతోషంగా ఒప్పుకో, నేను నీ వెనకాల ఉన్నాను కదా అని చెప్పి అనగానే, సరే అమ్మమ్మ గారు అని చెప్పి కావ్య అయితే ఇక వాళ్ళ బావకి సైగ చేస్తూ, సరే బావా, ఇక ఆయనంతలో ఆయన అంత ముచ్చటపడి మన ఇద్దరిని బయటకు పంపిస్తానన్నప్పుడు మనం వెళ్ళకపోతే పాపం ఆయన ఫీల్ అవుతారు. ఎంతైనా అబ్రాడ్లో చదువుకొని వచ్చారు కాబట్టి చాలా బ్రాండ్ మైండెడ్ కదా అని చెప్పి అనగానే, నీ బొంద, మిమ్మల్ని ఇద్దరిని ఇక పంపించి ఈ బావగాడి మనసులో ఏముందో తెలుసుకుంటాను, అందుకని దూరం పంపిస్తున్నాను అని చెప్పి అంటాడు రాజ్. ఈ బావగాడిని ఇక్కడిక్కడ అయితే కనిపెట్టలేకపోతున్నా, ఖచ్చితంగా ఇంకా ఎక్కడన్నా పర్సనల్గా కావ్య దగ్గర ఎలా బిహేవ్ చేస్తాడు, అసలు వీడి మనసులో ఏముంది, అలాగే కావ్య కూడా నిజంగా వీళ్ళ బావతో క్లోజ్గా ఉంటుందా లేదంటే నటిస్తుందా అన్నది తెలుసుకోవాలంటే వీళ్ళిద్దరిని ఏకాంతంగా ఎక్కడికైనా పంపిస్తేనే సరిపోతుంది. వెనక నుంచి నేను ఫాలో అవుతానన్న సంగతి పాపం వీళ్ళకి తెలియదు కదా అని చెప్పి రాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మొత్తానికైతే కావ్య అలాగే వాళ్ళ బావని ప్రయాణం కడుతూ ఉంటే ఇంతలో ఇక వాళ్ళ అమ్మమ్మ ఇక ఇందిరాదేవి వస్తుంది. ఏంటి మనవడా, ఎక్కడికి అందరినీ కారు ఇచ్చి వెళ్ళమంటున్నావు, వాళ్ళిద్దరినీ ఎక్కడికి పంపిస్తున్నావు నువ్వు అని చెప్పి అనగానే, అది నానమ్మ, ఇక కళావతి అలాగే వాళ్ళ బావ ఇద్దరు కలిసి ఇంకా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కొన్ని రోజులు గడపమని అంటున్నాను అనగానే, ఒరే పిచ్చి పట్టిందా, కొన్ని రోజులు ఏంట్రా అంటే, ఓ కాదు చిచ్చిచ్చి కొన్ని రోజులు కాదు నానమ్మ, ఒకరోజు అంతే అనగానే, వాళ్ళిద్దరికీ ఇచ్చి పంపించడం ఏంట్రా, నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా వెళ్తేనే కదా బాగుంటుంది, వాళ్ళిద్దరూ అలా వెళ్తే తప్పుగా అనుకోరు ఎవరైనా అనగానే, అవును కదా నిజమే, నేనేంటి అది ఆలోచించలేదు అని చెప్పి వెంటనే కూడా ఇక నేను కూడా వస్తాను, మనం ముగ్గురం కలిసి వెళ్దాం అని చెప్పి ఇక అంటాడు. అసలు ఏం చేయబోతున్నాడు ఇంతకీ, అసలు ఇక ఈయన ప్లాన్ ఏంటి, అసలు మమ్మల్ని ఇద్దరిని బయటకు పంపించాల్సిన అవసరం ఏంటి అని చెప్పి కావ్య చాలా సతమతం అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్కి ఫోన్ వస్తుంది. రాజ్ వెంటనే, ఒక్క నిమిషం నానమ్మ అని చెప్పి పక్కకు వెళ్ళి, చెప్పు శ్వేత అనగానే, ఏంటి రాజ్, నేను చెప్పినట్టు చేసావా, ఇక వాళ్ళ బావ మనసులో ఏముందా అని చెప్పి తెలుసుకున్నావా అనగానే, తెలుసుకుందాం అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇక ఇక్కడికి వచ్చేసాం, ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళ బావ రాడని నేను ఎంతో హ్యాపీగా ఉన్నా, కానీ ఖచ్చితంగా వచ్చి కూర్చున్నాడు, ఇక వాడి మనసులో ఏముందో తెలుసుకోవాలని ఇక నేను గట్టిగానే ప్లాన్ చేశాను శ్వేత, ఇక వాళ్ళిద్దరిని దూరంగా పంపిద్దామని ట్రై చేస్తుంటే ఇంతలో ఇక మా నానమ్మ వచ్చి, వాళ్ళిద్దరిని ఎలా పంపిస్తావు, నువ్వు కూడా వెళ్ళు అని ఇక చెప్పింది, అందుకని ముగ్గురం కలిసి బయటకు వెళ్ళాలనుకుంటున్నాం అనగానే, చాలా మంచి ప్లాన్ వేశావు రాజ్, నిజంగానే, ఇక నువ్వు అనుమానిస్తున్నట్టు కళావతి వైపు ఎలాంటి దురుద్దేశం లేదు, కానీ వాళ్ళ బావ మాత్రం కావ్య మీద ఎందుకో ఇష్టపడుతున్నాడని డౌట్గా ఉంది రాజ్, నువ్వు చెప్పిన విధానం ప్రకారం ఇక మీరు ముగ్గురు దూరంగా వెళ్ళేసరికి ఖచ్చితంగా ఇక వాళ్ళ బావ మనసులో ఏముందో తెలుసుకొని నువ్వు ఇక దానికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో, ఇక నీకు నేను ఏం చెప్పడానికి ఏమీ లేదు, కావ్య లాంటి అమ్మాయిని వదులుకోవాలని ఆలోచన రావడమే ఒక విషయం కాదు, అలాంటప్పుడు నేను నిన్ను ఏ రకంగా ఎంకరేజ్ చేస్తాను, ఆల్ ది బెస్ట్ ఎలా చెప్తాను, ఓన్లీ నీ మనసులో వచ్చిన అనుమానాన్ని అది నిజం కాదు అని చెప్పి తెలుసుకోవాలని ఇక నేను నీకు విషయంగా చెప్పాను తప్పించి, నిజానికి కావ్య చాలా మంచి అమ్మాయి, కావ్య లాంటి భార్య దొరకడం చాలా మంచిది నీకు, అలాంటిది నువ్వు కావ్యని వదిలేస్తానన్న నిర్ణయం తీసుకున్నావు కాబట్టి నీకు నేను ఈ విషయం చెప్తున్నాను, నువ్వు ఇంకా వాళ్ళ బావ కావ్యతో పాటు వెళ్తున్నావు కాబట్టి కావ్య మనసులో ఇక నీ ప్రేమ గురించి మొత్తం కూడా ఇండైరెక్ట్గా చెప్తావో డైరెక్ట్గా చెప్తావో నీ ఇష్టం, కానీ కావ్యని మాత్రం వదిలిపెట్టకుండా నీతో పాటు ఇంటికి ప్రేమగా తెచ్చుకోరాజ్ అని చెప్పి ఒక ఫ్రెండ్గా మంచిగా చెప్తుంది శ్వేత.
శ్వేత మాటల్ని ఇక రాజు అయితే ఇక వింటాడు. కానీ మనసులో ఎక్కడో మాత్రం రాజ్కి కళావతి అంటే ఇష్టమే, కానీ కళావతి మీద మాత్రం ప్రేమని నేను ఇక ప్రపోజ్ చేయలేకపోతున్నాను, ఎక్కడో నా మనసు ఆగిపోయింది అని చెప్పి ఇక మనసులో అనుకుంటూనే ఇక రాజ్ అలాగే కావ్య వాళ్ళ బావ ముగ్గురు కూడా ఇంట్లో నుంచి బయలుదేరుతారు. ఇక ఒక రోజంతా కూడా గడుపుతారు కాబట్టి ఖచ్చితంగా రాజ్ ఇక వాళ్ళ బావ మనసులో ఏముందో తెలుసుకుందామని ఇక వెళ్తాడు. ఒక బీచ్కి వెళ్ళగానే అక్కడ బీచ్ ఒడ్డున కావ్య వాళ్ళ బావ కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు. రాజ్ అయితే కావాలని ఇక పెట్రోల్ లేదని ఆ పెట్రోల్ కొట్టించడానికని ఊరికినే అబద్ధం చెప్పి పక్కకి వెళ్తాడు. పక్కకు వెళ్ళిన కావ్య గమనిస్తుంది. ఇక వెంటనే బావ మన ఇద్దరి మీద అనుమానం వచ్చి మన ఇద్దరం కావాలని నాటకం ఆడుతున్నామని తెలుసుకొని మా ఆయన రివర్స్ గేమ్ డ్రామా ఆడుతున్నారు, కాబట్టి మనం ఈరోజు అలర్ట్గా ఉండాలి, ఇక అమ్మమ్మ చెప్పినట్టుగానే మనం చెయ్యాలి అనగానే అవును కావ్య అని చెప్పి వెంటనే కూడా ఇదిగో అక్కడే ఉన్నాడు రాజ్, అక్కడి నుంచి మన ఇద్దరిని గమనిస్తున్నాడు అనగానే అవును బావా మొదలుపెట్టు బావా అని చెప్పి అనగానే కావ్య చూడు బుజ్జి, నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోకుండా ఇక రాజ్ని పెళ్లి చేసుకున్నావు, కానీ తీరా చూస్తే రాజ్ నీ మీద ప్రేమ సరిగా చూపించట్లేదని అనుమానం వస్తుంది. అందుకే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ మనసులో ఇక నా మీద ప్రేమ ఉంటే నాతో పాటు నువ్వు కూడా ఇక ఫారెన్ వచ్చేసే, ఇద్దరం హ్యాపీగా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇక నిన్ను కనీసం పట్టించుకోకుండా ఆ ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయి పేరేంటి శ్వేత, ఆ శ్వేత అన్న అమ్మాయితో చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఇక నిన్ను కనీసం భార్యకు కూడా ఒక్కరోజు కూడా నిన్ను ప్రేమగా బయటకు తీసుకెళ్లేదు. అలాంటి రాజు మీద ఇంకా నువ్వు ప్రేమగా ఉండడం కరెక్ట్ కాదు బుజ్జి అని చెప్పి కావాలని అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజు అయితే కోపంతో రగిలిపోతూ నా భార్యకి నువ్వెందుకురా సలహాలు చెప్తావు, నా భార్య నాతో ఉంటుంది, కానీ నువ్వెందుకు ఉచిత సలహాలు చెప్తున్నావు అని చెప్పి లోపల మండిపోతూ ఉంటాడు. అంటే మొత్తానికి కావ్య ఎప్పుడు కూడా సైలెంట్గా ఉన్న కావ్యని కావాలని కెలికి కావాలని కళావతి మనసుని మాయం చేసి ఇక కళావతిని పెళ్లి చేసుకోవాలని దురుద్దేశంతో ఉన్నావన్నమాట. ఇప్పుడు అర్థమైంది నీ సంగతి అంతా అని చెప్పి ఇక మనసులో ఉన్నదంతా కూడా తెలుసుకోవడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ సంగతి తెలియక ఈ తమ్ముడు అన్నయ్య మనసులో మొత్తం కూడా కళావతి ముందు పెడుతున్నాడు. ఇక్కడ మొత్తం నేను వినేస్తున్నాను కదా అని చెప్పి దొంగచాటుగా ఇంకా ఏం మాట్లాడతాడా అని చెప్పి వింటూ ఉంటాడు. ఇక వెంటనే కళావతి అయితే ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు, ఆయన పెళ్లి చేసుకోవడం కరెక్టే, కానీ ఆయన ఇక నన్ను ప్రేమించట్లేదు, నిజానికి నువ్వు అనుకున్నది నిజమే, ఆయన వేరొకరు ప్రేమలో ఉన్నారు, నన్ను ఎప్పటికైనా వదిలేస్తానని ఆయన చెప్పారు బావా, అందుకే నేను కూడా ఆయనతో అలా ఉంటున్నాను, ఆయన నిజానికి నన్ను ప్రేమించట్లేదు, ఆయన ప్రేమించేదంతా కూడా శ్వేతని పెళ్లి చేసుకుంటారంట బావా అనగానే అవునా బుజ్జి, మరి ఇంకా ఈ విషయం ఇంత ఆలస్యంగా చెప్తావేంటి బుజ్జి, ఖచ్చితంగా మనకి మంచి రోజులు వచ్చాయి, మన ప్రేమకు కూడా ఇక మంచి రోజులు వచ్చాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోను, ఈ రెండో ఛాన్స్ని నేను అస్సలు వదులుకోను బుజ్జి అని చెప్పి ఇక కళావతిని ఇక పట్టుకోబోతూ ఉంటే ఒక్కసారిగా రాజు అయితే సీరియస్గా వచ్చి కావ్య వల్ల బావ చెంప పగల కొడతాడు. ఏంట్రా నా భార్యని పట్టుకొని ఫారెన్ వచ్చేయమంటున్నావు, నా భార్య అంటే నాకు ఎంత ఇష్టమో నీకు నేను చెప్పాలా అని చెప్పి కళావతి నువ్వంటే నాకు పంచ ప్రాణాలు, నువ్వు లేకపోతే నేను లేను, నీకోసమే నేను ఇక బ్రతుకున్నాను, ఇలాంటి పిచ్చి కబుర్లు చెప్పడం నాకు వచ్చు, కానీ నేను ఎప్పుడు చెప్పను, నా మనసు నిండా ప్రేమ ఉంటుంది, అది ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడు బయట పెడతాను, అయినా నా భార్యని నువ్వు ఫారెన్ ఎలా తీసుకెళ్తావు అనగానే అదేంటి అన్నయ్య, నీకు ఇష్టం లేనప్పుడు ఇక వేరొకరిని పెళ్లి చేసుకొని తీసుకెళ్లే హక్కు నాకు లేదా అని అంటాడు ఇక కావ్య వాళ్ళ బావ. ఇష్టం లేదని నీకెవరు చెప్పారు, నేను కళావతి ఇద్దరం భార్యాభర్తలం, మా మధ్యలోకి రావడం సంస్కారమేనా నీకు అనగానే మరి అదే నేను అడుగుతున్నాను అన్నయ్య, మరి మీ ఇద్దరు భార్యాభర్తల మధ్య మీ శ్వేత ఎందుకు తీసుకొని వచ్చారు, మరి మీ శ్వేతతో మీరు ఎంజాయ్ చేస్తూ పెళ్లి చేసుకోవాలని మా కావ్యని పక్కన పెట్టేస్తే మరి నేను తన బావగా నేను ఎలా బాధపడినా, మరి నేను కూడా ఇక శ్వేతని మీరు పెళ్లి చేసుకుంటే నేను కావ్యని పెళ్లి చేసుకుంటాను, అందులో తప్పే ఉంది అనగానే
కావ్య భర్తను నేను. కళావతి భర్త ఉండగా నువ్వు వేరొక భార్యని, పరాయవాడి భార్యని ఎలా పెళ్లి చేసుకుంటావు అనగానే శ్వేతకు కూడా పెళ్ళైందన్నారు. శ్వేతకు కూడా భర్త ఉన్నప్పుడు మరి నువ్వెలా పెళ్లి చేసుకుంటావు అన్నయ్య అని చెప్పి అడగగానే అదంతా కూడా డ్రామా అని చెప్పి అంటాడు. ఏమైందండి, ఏంటండి డ్రామా అని చెప్పి అడుగుతుంది కావ్య. ఆ మాటలకి దెబ్బకి రాజ్ సైలెంట్ అయిపోతాడు. ఏంటో చెప్పండి అంటే, మీరు అలాగే శ్వేత ఇద్దరు డ్రామా చేశారా? మరి ఆ డ్రామా ఎందుకు చేశారు? నన్ను వదిలించుకోవాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఇక కావ్య అయితే ఇక మొత్తానికి అడిగేస్తుంది. అడుగుతూ ఉంటే కావ్య వాళ్ళ బావ, అవును మా బుజ్జి అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. మీరు అలాగే ఆ శ్వేత కలిసి ఇక మా బుజ్జిని వదిలించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మా బుజ్జికి ఏం తక్కువ? మా బుజ్జి అందగత్తె, అన్నిట్లోనూ ఫస్ట్ మార్కులే. చిన్నప్పుడు భరతనాట్యంలో తను ఎన్ని ప్రైజులు గెలిచిందో. తనకి కళలన్నా ఎంతో ఇష్టం. తను నార్మల్గా మనతో పాటు మాట్లాడుతుందని సింపుల్గా తీసి పడేస్తున్నావేమో. మా చిన్నప్పుడు మా బుజ్జికి బాగా భరతనాట్యం విషయంలో ఎన్నో ప్రైజులే వచ్చినాయి. తనకి నేషనల్ లెవెల్లో ఎన్నోసార్లు ఆఫర్లు వచ్చాయి. కానీ పెళ్లి చేసుకున్న వల్ల తను పక్కన పెట్టేసింది ఆ కళని. తను ఒక నృత్యకారిణి అని చెప్పి ఇక కళావతి గురించి పొగుడుతూ భరతనాట్యం గురించి కూడా చెప్తాడు. ఇక రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావురా? నృత్యకారిణి ఏంటి? కళావతికి భరతనాట్యం వచ్చా అనగానే, వచ్చా అని అంటావేంటన్నయ్య? భరతనాట్యంలో తనకి ఎన్నో ప్రైజులు వచ్చాయి. అసలు నిజానికి ఈరోజు అసలు ఇక్కడ ఉండాల్సిన అమ్మాయే కాదు. తను భరతనాట్యంలో ఎంతో ఎత్తు ఎదగాలి. అలాంటి కళలను కూడా నీ వల్ల పక్కన పెట్టేసి ఇక వంటగదిలో పరిమితం అయిపోయింది నా మరదలు అనగానే రాజ్ ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు. ఇక వెంటనే పక్కపక్క నవ్వుకుంటూ, నిజంగా నేను వేసిన ప్లాను నాకు చాలా వర్కౌట్ అయింది. నా మనసులో ఉన్న అమ్మాయి నా భార్యని నాకు తెలిసేలాగా జరిగింది అని చెప్పి వెంటనే కూడా కళావతిని ఉన్న పలంగా ఒక్కసారిగా ఎత్తుకొని, కళావతి ఐ లవ్ యూ కళావతి అని చెప్పి చెప్తాడు రాజ్. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.